10,000 ఇల్లు కిరాయి కట్టుకొని 2 సార్లు అప్లై చేసినాము. పిల్ల హాస్పిటల్ డ్యూటీ చేసుకొని బతుకుతుంది. ఇక మొక్కలు అరిగిపోయినాడు మీరు కొట్టుకొని మేము హాస్పిటల్ కొన్ని పని చేసుకొని బతుకుతుంది. 10,000 ఇల్లు కిరాయి. అంటే పథకాలు ఇచ్చిండు కదా, ఫ్రీ బస్ గానీ, ఫ్రీ కరెంట్ గానీ, 500 రూపాయలు సన్న బియ్యం. లేదమ్మా, ఫ్రీ కరెంట్ లేదు, ఇల్లు కిరాయిలా 5,000 గ్యాస్ అన్నాడు, అది లేదు, ఏది లేదు. సన్న బియ్యం బియ్యం ఒకటి వస్తుంది అంతే. దానికన్నా తప్ప సీరియల్ ఇస్తాడు, సీరియల్ లేవు, 2,500 లేవు, ఏది లేదు కాంగ్రెస్. అంటే కాంగ్రెస్ వస్తే 1,00,00,000 మంది మహిళలు కోటీశ్వరులు అవుతారు అని చెప్పేసి ఒక హామీ మీద ఆయన పరిపాలన అనేది మొదలు పెట్టిండు. మరి ఆ పరిపాలనకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అట్లంటేనమ్మా, కాంగ్రెస్ వచ్చినది ఇచ్చిందే లేదు కదమ్మా, చెప్పు. ఏమి ఇవ్వలేదు మాకైతే, ఏం న్యాయం చేయలేదు బిడ్డ. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినది కూడా అప్లై చేసినాము, తెలంగాణ ఉన్నప్పుడు అప్లై చేసినాము. ఇల్లు లేదు, ఇల్లు లేదు, కావాలంటే మరి తీసుకొని కేసీఆర్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఏం రాలేవమ్మా? రాలేమ్మా. ఆయన కూడా అప్లై చేసిన పేపర్ ఉంది, ఈయన చేసింది అప్లై పేపర్. అంటే ఇప్పుడు 2 పేపర్లు ఉన్నప్పటికీ మీరు మీ అధికారులకు కంప్లైంట్ చేయలేకపోయినరా? చేస్తున్నాము, తిరుగుతున్నాం. మీ ఊళ్ళోని చిక్కలగూడలో 20 ఏళ్ళు ఉన్నామా, చిక్కలగూడ వచ్చి ఇప్పుడు కావడగూడలో ఉన్నాం, బోలాపూర్ వాటర్ ట్యాంక్ లో. ఇల్లు కిరాయి ఉంటే ఆడ కాల్ చేసుకుంటే గట్ల ఉంటున్నాం. ఏం చేస్తాం చెప్పు. ఏడమని మన సొంత ఇల్లు ఇల్లు పట్టించుకుంటాం, గాలి పట్టించుకుంటాం, ఎవరు తెలుసు మనకు చెప్పు. అట్లా బతుకు ఉన్నది మా బతుకు. ఈయన దేవుని దగ్గర పోతున్నా, అబద్ధం ఆడతాను బిడ్డ. నాకు అంటే కేసీఆర్ నడిమిర కొట్టి